హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చాలా గొప్పగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తోంది ప్రభుత్వ పాఠశాలల్లో. ప్రభుత్వం పాఠశాలల్లో తమ పిల్లలు ఎలా చదువుకుంటున్నారో పేరెంట్స్ తెలుసుకునే అవకాశం కల్పించడం, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం సరైనదే, ఆహ్వానిద్దాం. డెఫినెట్గా అదొక మంచి ఇనిషియేషన్గా చూద్దాం. ఇది రెండో పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిన్న జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు పార్టిసిపేట్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం ఓకే, దాన్నే యాక్సెప్ట్ చేద్దాం. ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న వాళ్ళుగా ఆ మీటింగ్ నిర్వహించి అక్కడ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి విద్యార్థులకు సంబంధించిన సమస్యలు లేకపోతే పేరెంట్స్ ఒపీనియన్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయడం కూడా తప్పేం కాదు. ఈ సందర్భంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగబోతోంది, పార్టీ నాయకులంతా పాల్గొనండి అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత పార్టీ కార్యాలయం నుంచి ఒక పిలుపునిచ్చారు. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధం ఏంటి? పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టిసిపేట్ చేయడం ఏంటి? పేరెంట్స్ టీచర్స్ మీటింగు ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఇనిషియేషన్ కార్యక్రమం జరుగుతుంటే దానిలోకి రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా వెళ్ళి కూర్చొని పార్టిసిపేట్ చేయండి అని ముఖ్యమంత్రి నేరుగా పిలుపునివ్వడం, నిన్న జరిగిన మీటింగ్లో అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కొన్ని చోట్ల మెడలో జెండాలు కూడా వేసుకొని వెళ్ళి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చూస్తే ప్రభుత్వ కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు తేడా లేకుండా చేస్తోంది కూటమి సర్కారు అనే విషయం స్పష్టమవుతోంది. ఇది మంచిది కాదు. విద్యాలయాల్లో మీ రాజకీయ పార్టీలు, మీ జెండాలు, మీ నాయకులు అవసరం ఉందా? పేరెంట్స్ టీచర్ మీటింగ్లో ఎవరుండాలి? ఉంటే పేరెంట్స్ ఉండాలి, టీచర్స్ ఉండాలి, స్టూడెంట్స్ ఉండాలి, కమిటీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నా పర్వాలేదు. ఇది కాకుండా రాజకీయ పార్టీలకు ఏంటి సంబంధం? ఏం చెప్తారు వాళ్ళు అక్కడికి వచ్చి? ఏ రకమైన సంబంధం ఉంటుంది వాళ్ళకి అక్కడ? ఎందుకు వాళ్ళు రావాలి మీటింగ్కి? ఏం చెప్పాలి అక్కడికి వచ్చి? మా పిల్లోడు సరిగా చదువుతున్నాడా లేడా అని ఆ పేరెంట్ టీచర్ని అడుగుతారు. ఆ పిల్లోడి పరిస్థితి ఏంటనేది టీచర్ పేరెంట్కి చెప్తారు. ఇది కాకుండా స్కూల్ నిర్వహణకు సంబంధించిన ఇష్యూ ఏమనంటే విద్యా కమిటీ చూసుకుంటుంది. మధ్యలో రాజకీయ పార్టీలకు ఏంటి సంబంధం? పైగా ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు ఎలా పార్టిసిపేట్ చేయమని ఎలా పిలుపునిస్తారు? అంటే ప్రతి కార్యక్రమంలో పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుందాం, స్కూళ్ళలోకి జెండాలు వేసుకుని వెళ్దాం, స్కూళ్ళలోకి కండవలు వేసుకుని వెళ్దాం అని ప్రభుత్వం భావిస్తోందా, తెలుగుదేశం పార్టీ భావిస్తుందా? అర్థం కాలేదు. పైగా నేను ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాడు నేడు పేరుతో గత ప్రభుత్వం అద్భుతంగా స్కూల్స్ని బాగు చేసింది. ఎవరు అవునన్నా కాదన్నా అది నిజం. ఎవరు పరదాలు కట్టినా, ఎవరు ఇంకేం కట్టినా దాన్ని లేదు అని చెప్పలేరు. ఆంధ్రప్రదేశ్ గ్రామంలోని ప్రతి పాఠశాలలో ఆ సమీప పాఠశాల నుంచి వెళ్తున్న వాళ్ళు, వస్తున్న వాళ్ళు, పేరెంట్స్, పిల్లలు అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు స్కూళ్ళు ఏ రకంగా బాగుపడ్డాయి గత ప్రభుత్వంలో అని. అలాంటప్పుడు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ ఎక్కడ నిర్వహించి ఉండాలి? స్కూల్లో కదా. స్కూల్ బయట ఓపెన్ ప్లేస్లో 4 టెంట్లు వేసి, లోపల 4 బల్లలు వేసి, పిల్లల్ని అక్కడికే తీసుకొచ్చి అక్కడ ముఖ్యమంత్రి వెళ్ళి, అక్కడ మంత్రి వెళ్ళి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏంటి? ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఈవెంట్ లాగా నిర్వహించాల్సిన అవసరం ఏంటి? స్కూల్కే వెళ్ళాలి కదా. స్కూల్కు వెళ్ళి అక్కడ స్కూల్లో ఎలా ఉందో పరిస్థితి తెలుసుకోవచ్చు కదా ముఖ్యమంత్రి, మంత్రి. అది కాకుండా విద్యార్థులను బయటికి తీసుకొచ్చి టెంట్లు వేసి, టెంట్ల కింద చైర్లు వేసి ఏం చేయదలుచుకుంటున్నారు? ఏం చెప్పదలుచుకుంటున్నారు? ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నడుపుతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన కొద్ది నెలలుగా జరుగుతున్న పరిస్థితి చూస్తే ఒక్కో నెల ఒక్కొక్క ఈవెంట్ చేసుకుంటూ వస్తున్నారు అంతే. గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల స్కూల్స్ పైన ఖర్చు పెట్టినప్పుడు కూడా ఈ స్థాయి క్యాంపెయిన్ లేదు, ఈ స్థాయిలో ప్రచారం చేసుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక సభకి వెళ్ళి ఒక సభ పెట్టాడు అంటే ఆ సభలో ఒక బటన్ నొక్కుతాడు, రాష్ట్రంలో ఎంతో కొంతమందికి డబ్బులు వస్తాయి. దానికోసమే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడు. బయటకు వచ్చి ఏదో ఒక సభ పెట్టడం, బటన్ నొక్కడం, ఇదే పని ఆయన 12 నెలల పాటు చేస్తూ వచ్చేవాడు ప్రతి సంవత్సరం. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ప్రభుత్వానికి సంబంధించిన ధనాన్ని ఖర్చు పెట్టి మీరు సొంత ఎలివేషన్స్ చేసుకుంటున్నారు, క్యాంపెయిన్ మాత్రమే చేసుకుంటున్నారు, ఈవెంట్స్ మాత్రమే నిర్వహిస్తున్నారు. జనాలకు వస్తుంది ఏం లేదు. పిల్లల టైం వేస్ట్ కూడా చేస్తున్నారు. ఎందుకు బయట నిర్వహించాల్సి వచ్చింది? స్కూల్ బయట. స్కూల్లో నిర్వహిస్తే స్కూల్ లోపల ఆ స్కూల్లో ఉన్న డెవలప్మెంటు, స్కూల్లో ఉన్న బెంచీలు, స్కూల్లో ఉన్న మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా జగన్మోహన్ రెడ్డి టైంలో చేశారు అనేది బయటకు తెలుస్తుందనే. ఆ కారణంతో ప్రభుత్వం బయట నిర్వహిస్తుందా పేరెంట్ టీచర్ మీటింగ్ని? పేరెంట్ టీచర్ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది? జనరల్గా ఏ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఆ స్కూల్లోకే పేరెంట్ వెళ్తారు, అక్కడే టీచర్ ఉంటారు, అక్కడే జరుగుతుంది కదా. స్కూల్ బయట ఈవెంట్ నిర్వహించడం ఏంటి? అది ప్రభుత్వానికే తెలియాలి. ఒకటి, పార్టీ కార్యకర్తలను పంపించడం దుర్మార్గం, అనైతికం. ఆ పని ఆపేయాలి. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల్లోకి వెళ్ళకూడదనే జీవో ఉంది. విద్యార్థి సంఘాలు ఆ విద్యా సంస్థకు సంబంధం లేని వాళ్ళు, బయట వ్యక్తులు విద్యా సంస్థల్లోకి వెళ్ళకూడదని
బయట వ్యక్తులకు విద్యా సంస్థలో నిషేధమని ఇదే సర్కార్ ఒక జీవో తీసుకొచ్చింది. విద్యార్థి నాయకులుగా ఉన్నవాళ్ళు విద్యా సంస్థల్లోకి వెళ్ళడానికి అభ్యంతరం ఉంది ప్రభుత్వానికి. కానీ మీ పార్టీ కార్యకర్తలు మాత్రం వచ్చి పీటీఎంలో కూర్చోవచ్చా? విద్యార్థుల సమస్యలపైన పనిచేసే విద్యార్థి సంఘాలేమో స్కూల్కి వెళ్ళకూడదు, విద్యా సంస్థకి వెళ్ళకూడదు. తెలుగుదేశం పార్టీ కండవా వేసుకుంటున్న కార్యకర్తలేమో వచ్చి పీటీఎంలో కూర్చోవచ్చా? ఇది ఎక్కడ నీతి? ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం దీనికి? పాఠశాలల్లో రాజకీయాలని పక్కన పెట్టేయండి. విద్యార్థుల మనసుల్ని రాజకీయాలతో కలుషితం చేయడం ఆపండి. మీ సొంత పార్టీ ప్రచారానికి, మీ సొంత డబ్బాలు కొట్టుకోవడానికి పాఠశాలల్ని వేదికగా వాడుకోకండి. ప్రభుత్వ కార్యక్రమానికి, పార్టీ కార్యక్రమానికి తేడా ఏంటో ప్రజలకి అర్థమవుతుంది. సో మీరు ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి కూర్చోబెడితే అది కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. అది ఎంత మేరకు సరైందో కాదో ప్రజలు సరైన సమయంలో తీర్పు చెప్తారు. కాబట్టి ప్రభుత్వం నైతికంగా వ్యవహరించడం అవసరం. విద్యార్థి సంఘాలకు వర్తించిన జీవో మీ పార్టీ నాయకులకు ఎందుకు వర్తించదు? విద్యార్థి సంఘాలు స్కూల్లోకి వెళ్తే, కాలేజీలోకి వెళ్తే జరిగే నష్టం మీ పార్టీ కార్యకర్తలు వెళ్తే ఎందుకు జరగదు? కాబట్టి ఈవెంట్ మేనేజ్మెంట్లు, పార్టీ క్యాంపెయిన్లకు ప్రభుత్వ కార్యక్రమాలని వాడుకోవడం ప్రభుత్వం, కూటమి సర్కారు ఎక్కడైనా ఆపేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కూటమికి, తెలుగుదేశం పార్టీకి కూడా మంచిది.